2-3 రోజుల నుంచి నడుస్తున్న రభస. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలనంటే 24th మే నుంచి నడుస్తున్న రభస క్రిస్టియన్ మిషనరీస్ మదర్ అనే పేరు రూపంలో చేసిన విధ్వంసం ఎంత దేశానికి అండ్ వీళ్ళ మోడస్ ఆపరెండి ఏంది. మన క్రిస్టియన్ మిషనరీస్ ఏ రకంగా భారతదేశంలో ఆపరేషన్ చేసిండ్రు అండ్ ఇది మోదీ సర్కార్ ఏ రకంగా వీళ్ళని చీల్చి చెండాడింది అనేది మన టాపిక్. ఈ టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు మనం కంప్లీట్ క్రొనాలజీ అర్థం చేసుకోవాలి. అండ్ ఇది చాలా పెద్దగా పోతుంది, దేశ హితంలో ఉన్నది కాబట్టి దయచేసి మీరు కొంచెం టైం పోయినా ఇది దయచేసి వినాలా అని చెప్పి నా విజ్ఞప్తి, చేతులు జోడించి కోరుతున్నా. ఎందుకంటే ఇది మన దేశానికి సంబంధించింది. దేశం అని అన్నప్పుడు దేశ హితంలా ఏ ప్రభుత్వాలు ఏ నిర్ణయాలు ఎట్లా తీసుకుంటున్నాయని అనేది కూడా ప్రజల వద్దకు తీసుకురావడమే చిత్రగుప్తి యొక్క లక్ష్యం. సో కట్ చేసి సీన్ లోపలికి పోతే ఫ్రెండ్స్, క్రొనాలజీ ఆఫ్ ది ఈవెంట్స్ తీసుకొని చూస్తే 1950 ఫౌండేషన్ ఆఫ్ మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే ఒక సంస్థ స్టార్ట్ అవుతుంది. ఎవరు స్టార్ట్ చేస్తారు అని అంటే మన సుపరిచితులే మదర్ తెరిసా గారు ఈ సంస్థను స్టార్ట్ చేస్తారు. మిషనరీస్ ఆఫ్ చారిటీ అని ఎస్టాబ్లిష్ ఎక్కడ చేస్తారు? కోల్కతాలో చేస్తారు. కోల్కతాలో చేసినప్పుడు వీళ్ళకు పెట్టుబడి ఏమైపోతుంది అని అంటే ఒక బెగ్గింగ్ బౌల్ తీసుకొని వచ్చినట్టు నిలబడతారు. అంటే బౌల్ తీసుకొని వచ్చి నిలబడతారు. లెట్ అస్ నాట్ కాల్ ఇట్ యాజ్ అ బెగ్గింగ్ బౌల్, ఒక చారిటీ బౌల్ తీసుకొని వస్తారు. ఇక్కడ మెయిన్ పెట్టుబడి ఏంది అని అంటే మనుషుల యొక్క సఫరింగ్ అని అంటాం కదా, మనుషులు ఏ రకంగా తల్లడిల్తారు, తడపడాస్తారు అనేది ఒక మెయిన్ పెట్టుబడి అయింది. హ్యూమన్ సఫరింగ్ హ్యాస్ బికమ్ ఎన్ ఎమోషనల్ సెంటర్ అండ్ ఇట్ హ్యాస్ బికమ్ ఎ గ్లోబల్ రిలీజియస్ బ్రాండ్. ఇక్కడికైనా మొదలైంది. 1950 నుంచి 1970s వరకు తీసుకుంటే మదర్ తెరిసా వేరియస్ క్యాథలిక్ నెట్వర్క్స్ ద్వారా వెస్టర్న్ మీడియాని ఉపయోగించి తెరిసా ఒక గ్లోబల్ సింబల్ ఆఫ్ కంపాషన్ అండ్ సాక్రిఫైస్గా ఎస్టాబ్లిష్ అయింది ప్రపంచవ్యాప్తంగా. ఇక్కడ నిజంగా చెప్పాలనంటే ఫ్రెండ్స్, కంప్లీట్గా ఒక ఎమోషనల్ లెజిటిమసీని ఫైనాన్షియల్ లెగసీ ఎమర్జ్ అవుతూ వచ్చింది. తర్వాత ఏమైందనంటే కోల్డ్ వార్ ఎరా ఎక్సెట్రా ఇదంతా అయిపోయిన తర్వాత CIA మనకు అందరికీ తెలిసిందే, అమెరికా యొక్క సంస్థ, ఖూఫియా ఏజెన్సీ. దానికంటే ముందు CIA కంటే ముందు OSS అని ఉండే. OSS అని అంటే మనకు ఆఫీస్ ఆఫ్ స్ట్రాటజిక్ సర్వీసెస్ని OSS అని అంటారు. ఇది ఎస్పియానియేజ్, స్పైన్ నెట్వర్క్ ఎక్సెట్రా వీళ్ళు ఉండే. తర్వాత అది CIAగా కన్వర్ట్ అయింది. ఈ కోల్డ్ వార్ ఎరాలు ఏమైపోయిందంటే యుఎన్స్ ఇంటెలిజెన్స్ ఏమని రికగ్నైజ్ చేసిందనంటే ఈ మిషనరీస్ని ఫీల్డ్ అసెట్స్ లెక్క వాడుకుందాం అని చెప్పి మాట్లాడారు. గిరీష్ ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా ఆధారాలు పెట్టే మాట్లాడతారు. కాబట్టి నేను కంప్లీట్ ఈ కథనం అంతా దృష్టికోణ్ అనే ఒక జర్నల్ పేపర్ల నుంచి తీసుకుని ఉన్న ఫ్రెండ్స్, అలా డీటెయిల్గా ఇచ్చిండ్రు. మీకు ఓపిక ఉంటే చదవచ్చు దృష్టికోణ్ మ్యాగజైన్లో. సో ఇలా ఇచ్చిన కథనం ఏందనంటే ఆల్ సోల్స్ అసెండెడ్ టు హెవెన్ ది ఫ్లైట్ అగేన్స్ట్ ది సైతాన్, many clergy etc and with Christian Missionary Alliance was proud of this collaboration. William Carlson, a missionary in the northeastern Thailand, considered it a privilege of sharing information with responsible agencies, government, where they seek us out. Carlson gave an 8-hour briefing to the CIA on Thailand's tribal areas. ఎక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్? CIAకి థైలాండ్ ట్రైబల్ ఏరియాస్ నుంచి ఇచ్చారు. ఎవరు? క్రిస్టియన్ మిషనరీస్. ఒప్పుకున్న కథనం ఆధారాలతోనే మీ చిత్రగుప్త్ ఫ్రెండ్స్. దాని తర్వాత ఇంట్రెస్టింగ్లీ ద CIA అండ్ ది మిషనరీ గ్రూప్స్ వాస్ క్వైట్ ఆఫన్ ద US ఏజెన్సీ ఫర్ ది ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఎయిడ్, AID. ఇన్కటికి కూడా మనం ఇది చిత్రగుప్తులో మాట్లాడినాం, AID అని. దిస్ వాజ్ రిటర్న్ ఇన్ గ్రేట్ డీటెయిల్ ఇన్ థై విల్ బి డన్ అని చెప్పి మాట్లాడుతుంది. దాని తర్వాత మీరు చూడండి విలియం కెమెరాన్ ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. విలియం కెమెరాన్, controversy over the CIA use of the missionaries with the curiosity and growing alarm. The CIA's penetration of religious missions, an issue previously overlooked by the media, now in 1975 making an international headlines. ఆధారాలతోనే మీ చిత్రగుప్త్. ఆధారం ఎన్నుకున్నది ముంగట మనం మాట్లాడుతున్నాం. సో 1960sకి వచ్చేసరికి ఏమైందనంటే ఇది లాటిన్ అమెరికాలో అత్యంత కీలకంగా దీన్ని స్ప్రెడ్ చేసిరు. దీన్ని లిబరేషన్ థియాలజీ అని ఒక పేరు పెట్టి దీనికి CIA లింక్డ్ స్ట్రక్చర్స్ని పెట్టి కంప్లీట్గా ఈ థియాలజీని ఒక జియోపొలిటికల్ బ్యాటిల్ ఫీల్డ్ తయారు చేసిరు. వెన్ ఐ సే దిస్ ఐ ఆల్సో సే విత్ ఎవిడెన్స్ కంప్లీట్గా. ఇవాళ మీరు చూస్తే ఇగో ఇక్కడ చూడరు 1960s ఎ ఫైర్ లిట్ ఇన్ లాటిన్ అమెరికా. ఇట్ వాస్ కాల్డ్ యాజ్ లిబరేషన్ థియాలజీ. And it was revolutionary. Catholic priests and lay people were reading Bible not with powerful but with the poor. They saw God who stood with the oppressed, not etc. మాట్లాడినరు. You could only be a true Christian
by making a common cause with the poor and fighting of their liberation. You can only be a Christian ఎట్లా నువ్వు గరీబోళ్ళను పట్టుకొని వాళ్ళ ఎక్స్ప్లాయిటేషన్, వాళ్ళ గరీబీని యొక్క ఎక్స్ప్లాయిట్ చేసుకొని ముంగడు పోతే ఉంటుంది. నిక్సన్ హిమ్సెల్ఫ్ called the shift in the Catholic Church the single most important even in Latin America. It was Operation Condor. It was an Operation Condor, a US inspired reign of terror that disappeared an estimated 30,000 people and killed 50,000 more, all suspected of being communist sympathizers. మీకు ఇప్పుడు అర్థమైందా ఏ రకంగా దేశాన్ని దోసుకదుబ్బాలని ప్రయత్నం చేస్తున్నారు, ఎవడు దోసుకదుబ్బాలని ప్రయత్నం చేస్తున్నాడు? ఆధారాలతోని మీకు పెట్టిన దే వేర్ ది ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ది యుఎస్ ఇంటెలిజెన్స్. ఈ స్క్రీన్ షాట్ చూడండి. ఈ క్రిస్టియన్ మిషనరీస్ ఎవరు? అందుకే ఇంటింటికలు బైబిల్ పట్టుకొని వచ్చిండ్రో, లేకపోతే ఏదో పుస్తకం పట్టుకొని వచ్చిర్రో, లేకపోతే వాళ్ళది ఏదైనా గ్రంథం పట్టుకొని వచ్చిర్రో అది పక్కకు పెడితే, దే ఆర్ ది ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ది యుఎస్ ఇంటెలిజెన్స్ ఇన్ ది రిసోర్స్ రిచ్ రీజన్స్. ఎక్కడ వీళ్ళు ఎక్కడ ట్రైబల్ ఏరియాస్కి ఎందుకు పోతారు అని అంటే, ట్రైబల్ ఏరియాస్ రిచ్ ఇన్ రిసోర్సెస్ ఉంటాయి, ఖనిజాలకు అది నిలువ. అక్కడ వీళ్ళు మత ప్రచారం అనే పేరుతోను పోయి అక్కడ ఏం ఖనిజాలు ఉన్నాయో తీసుకొని ఇది యుఎస్ ఇంటెలిజెన్స్కి పాస్ చేసి అక్కడ కొన్ని కంపెనీలు పెట్టి కంపెనీలు ప్రభుత్వాలను ప్రలోభపెట్టి ఈ ఆర్డర్లు మొత్తం ఆ కంపెనీలకు వచ్చేటట్టు చూసి మన దేశ సంపదను, విదేశీ ఆర్థిక వ్యవస్థను పెద్ద చేసుకోనికే తీసుకొని పోయిన తరుణాలు. అదే ఎప్పుడైతే భారత్ సర్కార్ల భారత్ ప్రభుత్వం వస్తుందో ఈ పైసా మొత్తం, ఈ ఖనిజాలు మొత్తం భారత్ అని చెప్పి మొదలెడతారో పర్యావరణం అనే పేరు మీద మొదలెట్టి ఆడుతున్న నాటకం బూటకం. మీకు ఒక క్లారిటీ వచ్చిందనుకుంటా ఆధారాలతోని చెప్పిన. లాటిన్ అమెరికాలో ఎప్పుడైతే ఇది అపోజ్ చేసినరో ప్రభుత్వాలే మార్చిపడుతుబ్బిర్రు. అండ్ లెట్ us come to 1966 న్యూయార్క్ టైమ్స్ రివిలేషన్. ఒక పెద్ద సంచలనాత్మకమైన రివిలేషన్ జరిగింది 1966 న్యూయార్క్లో. ఏం జరిగిందనంటే ఈ సిఐఏ ఈ మిషనరీల రూపంలో న్యూయార్క్ టైమ్ రిపోర్ట్ చేసింది ఏందనంటే డీప్ కవర్ ఏజెంట్స్ని మిషనరీల లాగా పెట్టినరు. ఇప్పుడు మీకు అర్థమైందా? మీకు అర్థం కాదు, ఎందుకంటే నేను ఇంకా ఆధారాలు చూపెట్టలే కాబట్టి. గిరీష్ మాట్లాడిండు అని అంటే చిత్రగుప్తులో మేము ఆధారాలు పెట్టింది మాట్లాడాం ఫ్రెండ్స్. ఇంకొక ఆధారం తీసుకోండి మీరు సింపుల్గా. 1966 ద న్యూయార్క్ టైమ్స్ ran a major series of the CIA packed with revelations. Among them was the disclosure that deep cover agents routinely massacred a businessman, tourists, scholars, students, missionaries on charity workers. అంటే మిషనరీల రూపంలో ఏజెంట్లు వచ్చిండ్రు. ఆధారం మీ ముంగట వాస్తవం. 1960s నుంచి 70s తీసుకొని చూస్తే అమెజాన్లో ఆపరేషన్స్ చేసిండ్రు. ఇక్కడ సిల్ అనే ఒక సంస్థ, ఇంకొకటి వైక్లిఫీ రాక్ఫెల్లర్ లింక్డ్ నెట్వర్క్స్ తయారైనాయి. ఇలా ఏం అజెండా ఏంది అని అంటే వీళ్ళు ఎక్కడెక్కడ ట్రైబల్ పాపులేషన్ ఉందో వాళ్ళని మ్యాప్ చేస్తారు, వాళ్ళ లాంగ్వేజ్లు తెలుసుకుంటారు, లాంగ్వేజ్లు తెలుసుకొని ఆ ట్రైబ్స్ని మేనేజ్ చేసి అక్కడ ఉన్న రిసోర్సుల మీద, అక్కడ ఉన్న ఖనిజాల మీద కన్నేస్తారు. డౌట్ వచ్చింది కదా? చాప్టర్ 2 ఆఫ్ సిల్ మీరు గూగుల్లో కూడా కొట్టురు, మీకు వస్తుంది. ఆధారాలన్నీ ఎడికెన్ తీసుకున్న కూడా మీకు మొత్తం సోర్సెస్తో సహా ఇలా బయటకు పెడతా. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్. 1970 చర్చ్ కమిట్మెంట్ ఎరా ఏదైతే ఉంటుందో విలియం కాల్బీ, సెనేటర్ హ్యాట్ఫీల్డ్ పేర్లు కూడా చెప్తున్నా, సిఐఏ డైరెక్టర్ క్లియర్ కట్గా అక్నాలెడ్జ్ చేసిండు. ఏందనంటే ఇది సిఐఏ ఆపరేషన్సు, ప్రేరేపిత ఆపరేషన్సు అని చెప్పారు. అంటే ఇంటెలిజెన్స్ రిలేషన్షిప్ అనేది సస్పిషియన్ నుంచి ఒక డాక్యుమెంటల్ ఇన్స్టిట్యూషనల్ అక్నాలెడ్జ్మెంట్కి దిగినరనంటే ఎంత కులయాం చేసిర్రు ఫ్రెండ్స్ ఇది. అవునా గిరీష్? చేసినరా? ఎక్కడ? ఇగో ఇక్కడ 1962 న్యూయార్క్ టైమ్స్లో కూడా వచ్చింది క్లియర్ కట్గా, ద సిఐఏ ఏజెంట్స్ హ్యావ్ అపియర్డ్ ఇన్ ది గైజ్ ఆఫ్ మిషనరీస్. ఇంకేం కావాలి మీకు? ఇక ద సిఐఏ ఏజెంట్స్ హ్యావ్ అపియర్డ్ ఇన్ ది గైజ్ ఆఫ్ మిషనరీస్, ద క్రిస్టియన్ గ్రూప్స్ హ్యావ్ బీన్ యూజ్డ్ బై ది సిఐఏ. ది ఆథర్ డౌటెడ్. వచ్చిన ప్రచురించిన ఆధారాలతోనే మీ చిత్రగుప్త్. 1970s అండ్ 1980s మధ్యలోకి వచ్చేసరికి బ్రెజిల్, పెరు, కొలంబియా గవర్నమెంట్లు కంప్లీట్గా ఈ మిషనరీ లింక్ గ్రూప్స్తోని ఐదర్ ఉండాలా లేకపోతే ఇవన్నిటిని కంప్లీట్గా బంద్ చేయాలా. మీకు ఇప్పుడు అర్థమైందొచ్చు మధురవ్ కేసు కూడా ఏమవుతుంది అని అనేది. వెనజులా ప్రెసిడెంట్. ప్యారలల్ గ్రోత్ ఆఫ్ మిషనర్స్ ఆఫ్ చారిటీ ఏదైతే ఉందో ఈ ఎకనామిక్ గ్రోత్ ఏంది అని చెప్పి మాట్లాడితే మన వాటికన్ బ్యాంక్ ఉంటుంది కదా, వాటికన్ బ్యాంకు మిషనరీస్ ఆఫ్ చారిటీ వీడికి మనం పోవాలా. వీడికి మనం పోతే ఇక్కడ తెలుస్తుంది ఈ డొనేషన్స్ అన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ రకంగా ఎక్స్పాండ్ అయినాయి, ఈ ఫైనాన్షియల్ డిస్క్లోజర్సు ఎక్కడ దాకా పరిమితమైనాయి అని చెప్పి చూస్తే మీకు అర్థమవుతుంది కంప్లీట్గా. సో ఈ వాటికన్ బ్యాంక్ ఇంకా మిషనర్స్ ఆఫ్ చారిటీ అకౌంట్ లోపలికి మనం పెనిట్రేట్ అయితే
ఒక సెంట్రలైజ్డ్ ట్రాన్సాక్షనల్ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ మీకు క్లియర్ కట్గా కనబడుతుంది. ఆధార్. An Italian journalist has alleged that Mother Teresa amassed millions in US dollars. మిలియన్ రూపాయల డాలర్లు మదర్ తెరీసా పోగేసింది అని చెప్పి ఇటాలియన్ జర్నలిస్ట్ రాసిండు. ఇటాలియన్ కరెన్సీ ఇన్ సీక్రెట్ వాటికన్ అకౌంట్స్ డైలీ బీస్ట్లో రిపోర్ట్ అయింది ఫ్రెండ్స్. ఇది ఏమని రిపోర్ట్ అయిందనంటే డైలీ రిపోర్ట్ కోటెడ్ దట్ న్యూజీ as saying that the accounts had so much money that the Vatican bank would have gone under if she withdrew or moved her accounts to another banking institutions. అంటే బ్యాంకే కుప్పగూలిపోతుండే అగర్ కూడా ఆమె అకౌంట్లు తీసేసిన ఉంటాయి అని అనేది బీస్ట్ వాదన, పేపర్లలో వచ్చిన కథనాలు. Nuzzi said that the Mother Teresa was such an important account holder that she was ushered in through a secret door so that no one suspected she was the bank wealthiest patron. ఒక సీక్రెట్ డోర్ల నుంచి మదర్ తెరీసాకు ఎంట్రన్స్ ఇచ్చేటోళ్ళు ఈ మొత్తం పైసలకు యాక్సెస్ దొరికేది మదర్ తెరీసాకు అని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈడిదాకా ఆగిపోయిందా? ఈడు కాగలే. 1991 ఇంగ్లాండ్ ఫైనాన్షియల్ డిస్క్లోజర్ కాడికి పోయి మనం తీసుకొని చూస్తే సిస్టర్ టెరెసినా కాడికి వస్తే జర్మన్ డాయిష్ మార్క్ మనం అంటాం కదా, జర్మన్ కరెన్సీ డాయిష్ మార్క్ కింద $5.3 మిలియన్ వీళ్ళకు పైసలు వచ్చినాయి. దీనికి సిస్టర్ టెరెసినా నిలువెత్తు సాక్ష్యం. ఇందులో నుంచి వీళ్ళు ఖర్చు చేసింది ఎంత అంటే <7%. వచ్చిందెంత? 5.3 మిలియన్ డాయిష్ మార్క్స్. ఖర్చు చేసిందంతా <7% ఆఫ్ 5.3 మిలియన్. ఇది ఒక ఫస్ట్ డాక్యుమెంటెడ్ ఛాలెంజ్ అయిపోయింది. ఏంటంటే మళ్ళీ నిజంగానే గరీబోళ్లకు పైసలు వస్తున్నాయా అనే అంశం మీద. ఇది ఎక్కడ మాట్లాడుతున్నాం మనము అని చెప్పి మనం మాట్లాడితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. Nuzzi said that the report said that book also deals with the short-lived papacy of Pope John Paul I, whose term was slightly more than a month. Nuzzi claims that the theory that John Paul was murdered was wrong and that he was committed to weight of the corruption of the criminality. The report says. ఇది క్లియర్ కట్గా చెప్పిండ్రు. 1991లో ఏదైతే క్వశ్చన్ రేజ్ అయింది చూడు సిస్టర్ టెరెసినా మీద, ఈ పైసలన్నీ ఎక్కడ మీరు ఖర్చు పెట్టిర్రు, <7% ఉంది అని చెప్తే సిస్టర్ టెరెసినా అన్న మాటలు ఏంది తెలుసా? వీ కెనాట్ టెల్ యూ అంటే ఒక బ్లాంకెట్ కప్పేసిర్రు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మీద మొత్తం. $5.3 మిలియన్ వచ్చినప్పుడు ఆర్ డాయిష్ మార్క్స్ మీకు వచ్చినప్పుడు అండ్ హౌ కుడ్ యూ కెన్ జస్ట్ స్పెండ్ <7%. ఇప్పుడు మనం వాటికన్ రూట్ క్లెయిమ్స్కి వద్దాం. ఇక్కడ ఇదే స్క్రీన్ షాట్లో మనకు నూజీ, క్యాథరిన్ స్పింక్ ఈ పేర్లన్నీ బయటకు వస్తున్నాయి. వీళ్ళు ఏం చెప్తున్నారు? వాటికన్ లింక్డ్ అకౌంట్స్, సెంట్రలైజ్డ్ రోమ్ కంట్రోల్ అని చెప్పి డైరెక్ట్ సాక్ష్యాలు ప్రూవ్ అవుతున్నాయా లేవా? ఇక్కడ లోకల్ సఫరింగ్ అనేది దూరం మాట, పైసలు పోగేసుడు అండ్ ఈ పోగేసిన పైసలను సిఐఏ వేరియస్ యాక్టివిటీస్కి యూజ్ చేసుడు అనే ఆధారాలు ఇడిదాకా ప్రూవ్ అయినాయా లేవా? 1991 నుంచి జర మన బస్సుని 1994 ల్యాన్సెట్ కమెంటరీ దాకా తీసుకుపోదాం. ఇక్కడ రాబిన్ ఫాక్స్ అనే ఒక మీ క్యారెక్టర్ కనిపిస్తాడు. ఇక్కడ క్లియర్ కట్గా ఈ రాబిన్ ఫాక్స్ అనే వ్యక్తి క్లియర్ కట్గా అలిగేషన్స్ రేజ్ చేసిండు. ఏంది తెలుసా? వీళ్ళు సేవ పేషెంట్స్ సఫర్ అవుతున్నారు. మనం బుక్కులలో చదువుకున్నాం. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు కూడా మదర్ తెరీసా మీద మాకు తెలుగు ఒక సబ్జెక్టు ఒక చాప్టర్ ఉండే మదర్ తెరీసా గారి మీద. ఇవాళ రాబిన్ ఫాక్స్ 1994 ల్యాన్సెట్ కమెంటరీలో మాట్లాడిన విషయాలు ఏంది అని అంటే, ఎవరైతే పేషెంట్స్కి మదర్ తెరీసా సంస్థలల్లో మందులు వాడిరు కదా, అవి సిరెంజెస్ కూడా రీయూజ్ చేసిండ్రు. లూక్ వామ్ వాటర్లలో కడిగి పేషెంట్స్కి ఇచ్చిండ్రు. పెయిన్ కిల్లర్స్ ఇవ్వలేదు. ఎప్పుడైతే పేషెంట్ అత్యంత ఘోరంగా సఫర్ అవుతుంటాడో ఆ సఫరింగ్ని వేరే చారిటీ వాళ్ళకు చూపించి వీళ్ళు పైసలు పోగేసుకుంటుండే. ఇక్కడ మదర్ తెరీసా గారి పైన కూడా గంభీరమైన ఆరోపణలు వచ్చినాయి. ఏందనంటే, నువ్వు ఎందుకు సఫర్ అవుతున్నావు తెలుసా, నిన్ను జీసస్ ముద్దాడుతున్నాడు అని చెప్పి మాట్లాడుతుంటే, జీసస్కి చెప్పండి నన్ను ముద్దాడొద్దని, నేను ఈ పెయిన్ భరించలేకపోతున్నా అనే వాదనలు కూడా మీకు డిస్ట్రిక్ట్ ఓన్ మ్యాగజైన్లో క్లియర్ కట్గా రాసిండ్రు. ఆస్క్ జీసస్ నాట్ టు కిస్ మీ అని అన్నట్టు క్లియర్ కట్గా చెప్పారు. అంటే పెయిన్ కిల్లర్స్ ఇయర్ అండ్ పెయిన్ అనేది వీళ్ళ బెగ్గింగ్ బౌల్, ఇప్పటిదాకా చెప్పినా కదా, అందులో పైసలు పడే ఒక టూల్ అన్నమాట. పెయిన్ థియాలజీ అని చెప్పి మాట్లాడతారు ఫ్రెండ్స్ దీన్ని. అండ్ వెన్ పెయిన్ థియాలజీ కాడికి వచ్చినప్పుడు డాక్టర్ జాక్ ప్రెగర్ ఈయన గురించి మనం మాట్లాడితే ఈయన చెప్పిండు ఏందనంటే, మదర్ తెరీసా యొక్క సంస్థలల్లో క్రిటికల్ మెడికల్ కేర్ ఏదైతే ఉంటుండే చూడు, అది ఇనాడిక్వేట్ ఉంటుండే. వీళ్ళు సఫరింగ్ని గ్లోరిఫై చేస్తుండే. నిజంగానే నా గిరీష్ గ్లోరిఫై చేస్తుండేనా? ఆధారాలతోనే మీ చిత్రగుప్త్. ఎపిసోడ్ 1 కిల్లర్ విట్నెసెస్ ఇన్ డాక్టర్ జాక్ ప్రెగర్
whose 40 years as a street physician in Kolkata brought him into a contact with Teresa's sanatoriums. తెరిసా యొక్క సేవా సంస్థల మీద ఆయన కన్నుబడ్డది. ఆయన పోయిండు అక్కడికి. పోయిన తర్వాత ఏం అబ్జర్వ్ చేసిండు? ద నన్స్ వేర్ నాట్ డెలివరింగ్ ప్రాపర్ కేర్. హీ రిమెంబర్స్ విజిబుల్లీ హర్ట్ అట్ ఎ మెమరీ. నీడ్లెస్ వేర్ యూస్డ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. నీడిల్స్ వేర్ యూస్డ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. యూజ్ చేసిన సిరంజిలే యూజ్ చేసిండ్రు అని చెప్తున్నాడు. చెప్పిన తర్వాత వాట్ ఈస్ ది ఎక్స్ట్రాడినరీ అబౌట్ ది స్ట్రాంగర్ వర్జన్ ఆఫ్ ది అక్యూజిషన్ దట్ తెరిసా ఎంబోడెడ్ ఎ పెయిన్ కల్ట్ వర్జన్ ఆఫ్ క్రిస్టియానిటీ దట్ డస్ నాట్ వాంట్ టు అలివేట్ సఫరింగ్. అంటే మనుషుల యొక్క సఫరింగ్ని వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ యొక్క పెట్టుబడి లెక్క తీసుకొని వచ్చారనమాట. దిస్ ఈజ్ ద పెయిన్ థియాలజీ యాజ్ నరేటెడ్ బై ది డాక్టర్ జాక్ ప్రెగర్. బాధితులందరూ సఫర్ అవుతున్నారు, ఫైన్. బట్ ఎప్పుడైతే మదర్ తెరిసా గారు అనారోగ్యానికి గురైనరో ఒక్కనాడు కూడా తాను పెట్టిన సంస్థలలో ఆమె ఆరోగ్యానికి మందులు ఎప్పుడు జరగలే. ఆమె చికిత్స కోసం ఎప్పుడు అమెరికాకే పోయింది, కాలిఫోర్నియాకే పోయింది. ఇది వాస్తవం కాదా అని మాట్లాడుతున్నారు. ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు అని మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే మదర్ తెరిసా యొక్క అనారోగ్యం బిల్లుల గురించి మాట్లాడినా, ఆమె అనారోగ్య కారణాల గురించి మాట్లాడినా ఇప్పటిదాకా ఎవడేం మాట్లాడాడు. 2008 హెమ్లీ గొంజాలిస్ ఎపిసోడ్ అగర్ కూడా మీరు తీసుకొని చూస్తే ఇక్కడ కూడా సేమ్ ఎక్స్పైర్డ్ మెడిసిన్, రీయూజ్డ్ నీడిల్స్, అనస్థీషియా లేకుండా ఆ పెయిన్ని సఫర్ అవుతూనే చూపించారు. 2008 హెమ్లీ గొంజాలిస్ ఎపిసోడ్. దీన్ని గుర్తుపెట్టుకోరు ఫ్రెండ్స్. దాని తర్వాత రెస్పాన్సిబుల్ చారిటీ క్యాంపెయిన్ అని మొదలెట్టిండ్రు వీళ్ళు. ఇది కూడా హెమిలీ గొంజాలిస్ మాట్లాడతాడు. ఇది కంప్లీట్గా చెప్పాలనంటే ఒక ఫేస్బుక్ యాక్టివిజం అని మాట్లాడుతున్నారు. అండ్ విచ్ ఇస్ సబ్ స్టాండర్డ్ మెడికల్ స్టాండర్డ్స్ మీద కింద తీసుకొని పోయినారు. ఇవన్నీ 2008 తర్వాత రికార్డ్ అవ్వడు మొదలెట్టినాయి. ఎందుకు అంటే ఆ చిప్ప ఉంది చూడు, ఆ చిప్పని కన్సిస్టెంట్గా పెట్టనీకే, ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ తీసుకురానికే సఫరింగ్ని వీళ్ళు పెట్టుబడి పెట్టిండ్రు ఫ్రెండ్స్. పెట్టుబడి పెడుతూ వచ్చిండ్రు. తర్వాత ఏమైంది అని అంటే 2014లో భారతీయులందరూ కలిసి ఒక భారతీయుడిని ఎన్నుకున్నారు. మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథ లేతాం అని అన్నప్పుడు ఆ ఈశ్వరుడి పాదాల చరణాల సాక్షిగా భారతావనిని, భారత యొక్క చరిత్రని తిరగరాసుడు మొదలెట్టిండు. 2021లో ఎప్పుడైతే ఎఫ్సిఆర్ఏ క్రైసిస్ వచ్చింది చూడు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, మిషనరీస్ ఆఫ్ చారిటీస్ ఎక్సెట్రా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వీళ్ళ మీద ఎగిరిపడ్డది చూడు వేటాడడం కోసం. ఎఫ్సిఆర్ఏ యొక్క రెన్యువల్ టెంపరరీ డినై చేసింది చూడు. అంటే ఇండియన్ స్టేట్ కంప్లీట్గా ఫైనాన్షియల్ స్క్రూటినీలో దిగింది ఫ్రెండ్స్ ఈ ఫారిన్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ మీద. 2021లో చిత్రగుప్తుల ఇదే గిరీషు మన ఛానల్లో ఎన్నోసార్లు మాట్లాడిన కాంగ్రెస్ హీన చరిత్ర పరిచయం చేసినప్పుడల్లా గ్లోబల్ రియాక్షన్ వచ్చింది భారతీయ జనతా పార్టీ మీద, నరేంద్ర దామోదర్ దాస్ మోదీ సర్కార్ మీద. వెస్టర్న్ మీడియా ఈ చర్చ్ నెట్వర్క్లు కంప్లీట్గా కలిసి ఎఫ్సిఆర్ఏని ఒక ఇంటర్నేషనల్ రిలీజియస్ పర్సిక్యూషన్ లాగా పెట్టి కంప్లీట్గా ఇది చారిటీని ఆపేస్తుంది, ఎన్నో సేవా సంస్థలు ఆపేస్తుంది, ఇది కరెక్ట్ కాదు కదా, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద మాట్లాడు మొదలెట్టిండ్రు. క్రిస్ స్మిత్ ఇంటర్వెన్షన్ తర్వాత తీసుకోండి. ఈ క్రిస్ స్మిత్ అనేటోడు యుఎస్ గవర్నమెంట్ నుంచి భారత్ సర్కార్ మీద ప్రెషర్ వేసే ప్రయత్నం చేసిండు. ఈ డిబేట్ని ఇంటర్నేషనల్ చేసిండు. తర్వాత నిన్నగాక మొన్న రూబియో అనేటోడు వచ్చిండు భారతదేశానికి. ఎవడి రూబియో అని నువ్వు మాట్లాడితే, ఈ రూబియో అనేటోడు భారతదేశానికి అమెరికా నుంచి వచ్చి ఢిల్లీలో ల్యాండ్ కాడు, కోల్కత్తాలో ల్యాండ్ అవుతాడు, మిషనరీస్ ఆఫ్ చారిటీకి మొట్టమొదటిగా పోతాడు. ఇవాళ మమతా బెనర్జీ సర్కార్ దిగిపోయిన తర్వాత, భారతీయ జనతా పార్టీ సర్కార్ వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాత వీళ్లకు తెలుసు గడ్డపార పడుతున్నది అని. మమతా చర్చ్ పొలిటికల్ లేయర్ ఏదైతుందో కంప్లీట్గా రూబియో విజిట్ దానికంటే ముందు ఎప్పుడు జరగలే మమతా బెనర్జీ ఉన్నప్పుడు. ఆల్ ఆఫ్ ది సడన్ ఎందుకు వచ్చింది అని అంటే ఇట్ ఈస్ ఎ లోకల్ గ్లోబల్ పొలిటికల్ అలైన్మెంట్ ఫ్రెండ్స్. క్రిస్ స్మిత్ నుంచి రూబియో సీక్వెన్స్ దాకా మీరు డాట్లు మ్యాప్ చేసుకుంటారండి. సో ఇక్కడ మన భారత్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏవైతున్నాయో, కన్సర్న్స్ ఏవైతున్నాయో కంప్లీట్గా ఈ ఫారెన్ మిషనరీ లింక్డ్ ఇంటెలిజెన్స్ ఏదైతుందో చూడు, ట్రైబల్స్ని జనరల్గా పట్టి అక్కడున్న ఖనిజాలు తెలుసుకొని అక్కడ పర్యావరణం పేరు మీద చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అననే లక్ష్యం మనకు కనబడ్డదా లేదా? ఇదే ప్యాటర్న్ మనకు మణిపూర్లో కూడా కనబడ్డది. అమెరికా వాడు ఏం చేసిండు?
ఆయిల్ పేరు రూపంలో భారత్ని ఇబ్బంది పెట్టిండు. H1B వీసాల పేరు మీద భారత్ని ఇబ్బంది పెట్టిండు. ఎందుకు? ఈ FCRA ప్రెషర్ నరేటివ్ని భారత్ సర్కార్ లొంగాల, యుఎస్ చెప్పినట్టు ఇనాలా అని చెప్పనీకే. ఈ మల్టీ డొమైన్ ప్రెషర్ అనేది ఏదైతే ఉంది చూడు, పొలిటికల్ కండిషన్ ఏదైతే ఉంది చూడు, దీన్ని ముంగడికి తీసుకుపోయే ప్రయత్నం చేసేది ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఈ చారిటీ రూపంలో వచ్చిన ఫండింగ్తో వచ్చిన ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసి ఇంటెలిజెన్స్ స్పైలను మిషనరీ రూపంలో పంపించిన తరుణం అండ్ లేటర్ ద CIA డిప్లొమసీ. ఈ ఫైనల్ మాస్టర్ ఫ్లో చార్ట్ మీకు అర్థమైంది అనుకుంటా. రూబియో అనే వ్యక్తి భారతదేశంలో ఎందుకు వచ్చిండో మీకు అర్థమైందని అనుకుంటా. అండ్ ఈ క్రిస్ స్మిత్ భారత్ సర్కార్ మీద ఎందుకు అండ్ వెస్టర్న్ మీడియా మోదీ సర్కార్ మీద దుమ్మెత్తి పోస్తుంది ఎందుకు అనేది మీకు క్లియర్ కట్గా అర్థమైందని అనుకుంటా. గిరీష్ ఏది మాట్లాడినా, చిత్రగుప్తులో మేము ఏది మాట్లాడినా ఆధారాలతోనే మాట్లాడినాం ఫ్రెండ్స్. కంప్లీట్గా దీన్ని మళ్ళొకసారి కూడా మేము వెరిఫై చేసుకున్నాం. MHA వార్న్స్ ఆఫ్ మిషనరీస్ యూజ్డ్ ఆన్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అని చెప్పి daijiworld.comలో వచ్చిన కథనం 8 అక్టోబర్ 2025కి వచ్చిన కథనం. అందులో నుంచే స్క్రీన్ షాట్స్ తీసుకొని మేము ముంగట పెట్టినాం. ఇంకొకటి ఎవాంజిల్ క్రిస్టియన్స్ అమెరికా ఇంపీరియల్ వెపన్ అని చెప్పి వాన్గార్డ్ న్యూస్ గ్రూప్లో వచ్చిన February 3, 2026కి వచ్చిన కథనం. దాని లింక్ కూడా మీకు పెట్టినాం. గాడ్ స్పూక్స్ అని చెప్పి రిలీజియన్, స్పైయింగ్ అండ్ కోల్డ్ వార్ January 15, 2026కి చర్చ్ లైఫ్ జర్నల్లో వచ్చిన కథనం మీ ముంగట పెట్టినాం. దాని లింక్ కూడా ఇక్కడ మేము ముంగట పెట్టినాం. వీడికి ఆగిపోయింది అనంటే ఆన్ ద CIA అండ్ ది క్రిస్టియన్ మిషనరీస్ ఎక్కడొచ్చింది ఇది? ద ఫైనల్ కాల్. దాని లింక్ కూడా మీ ముంగట పెట్టినాం. అండ్ వీడికి అయిపోలే. మదర్ తెరిసా మిలియన్స్ అండ్ మిలియన్స్ వాటికన్ బ్యాంక్లో పెట్టిందని అన్నాం కదా. న్యూస్ లాండ్రీలో వచ్చిన కథనం ఎప్పుడు? 13th November 2017కి. ఎవడన్నా దీన్ని ఛాలెంజ్ చేయగలుగుతాడా అని మాట్లాడుతున్నా. మదర్ తెరిసా హ్యాడ్ మిలియన్స్ ఇన్ వాటికన్ అకౌంట్స్ సేస్ ఇటాలియన్ జర్నలిస్ట్ ఇన్ ది న్యూ బుక్. న్యూస్ లాండ్రీలో వచ్చిన కథనం. మదర్ తెరిసా ఫర్ ది లవ్ ఆఫ్ గాడ్ రివ్యూ డామింగ్ టెస్టిమోనీ ఫ్రమ్ ఏ కిల్లర్ విట్నెస్. గార్డియన్లో వచ్చిన కథనం, ఇంటర్నేషనల్ గార్డియన్ పేపర్లో వచ్చిన కథనం. దాని తాలూకా లింక్ కూడా పెట్టినాం. ఆధారాలతోనే మీ ఆదరణ ఫ్రెండ్స్. ఇలా మోదీ సర్కార్ మీద ఎందుకు అవుతుందో ఒకసారి మీరు ఆలోచించుర్రి. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.